ఇలా చెప్పండి, నాకు గొప్ప బహుమానం కలగబోతుందని. మీరు మంచి విశ్వాసంతో చెప్పండి, దేవుడు ఆమెన్ అంటాడు. దేవుడు అంటాడండి ఆమెన్. మీరేమనాలి? నాకు గొప్ప బహుమానం కలగబోతుంది. ఆమేన్. ఎంత అద్భుతమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాం. దేవుని బిడ్డారా, మన నోటి మాటను బట్టే దేవుడి కార్యం స్థిరపరుస్తాడు. ఆమేన్. దేవుడు మన గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడు? ఏం చేస్తే ఇస్తాడు? షరతులు వర్తిస్తాయి. ఓకేనా? అయితే మిగతా వ్యాపార ప్రపంచానికి ఆధ్యాత్మిక బైబిల్ గ్రంథానికి తేడా ఏంటంటే, వాళ్ళు వాగ్దానములు భారీ స్థాయిలోను, షరతులు చాలా చిన్న స్థాయిలోను రాస్తారు. బైబిల్ షరతులోనే భారీ స్థాయిలో రాసి వాగ్దానాలు చిన్న అక్షరాలతో ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ అత్యధికంగా ఇలా చేయకూడదు, అలా చేయకూడదు, ఇలా చెప్తే జాగ్రత్త. ఈ షరతులు ఎక్కువ ఉంటాయి. అవి అచ్చుకున్న వాడికి, ఒప్పుకున్న వాడికి, లోపల కూడా అప్పగించుకుని కొన్ని వాగ్దానాలు ఉంటాయి. దేవుని స్తోత్రం, మీకు వందనాలు. అయితే మన భక్తులకు ఉన్న టాలెంట్ అంటే షరతులన్నీ క్లోజ్ చేసేసి వాగ్దానాల మధ్య ప్రకటించి దండేసుకునే మూమెంట్లోకి వచ్చారు. దాన్ని అపోస్తుల బోధ తీవ్రం ఖండించి రేవెట్టి లైన్లో పెట్టి దేవునికి స్తోత్రం, మీ అందరికీ వందనాలు. అర్థమైపోయింది కదా? అది మరి. కనుక మీకు గొప్ప బహుమానము కలుగునని వాక్యంలో రాయబడింది. పౌలు కొరింథీయులకు రాస్తూ 1 కొరింథీ పత్రిక 9:24 మీలో పరిగెత్తు ప్రతివాడు బహుమానము పొందునట్లుగా పరిగెత్తాలి. ఎలా పరిగెత్తాలంట? భక్తి చేస్తే, ప్రార్థన చేస్తే, అనండి, సేవ చేస్తే, ఆరాధన చేస్తే, పరిచర్య చేస్తే బహుమానము పొందునట్లుగా చేయాలి. కనుక బహుమానము ఎలాగూ పొందగలం? దేవుడు ఎవరికి ఇస్తాడు బహుమానం అనే దానికి సంబంధించి ఒక 4 మాటలు జ్ఞాపకం చేస్తాను. శ్రద్ధగా దేవుని వాక్యాన్ని తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఆదికాండము 15:1 చదువుతారా? అవుతారా? ఏమంటాడండి యేసుప్రభు వారు? నీ బహుమానం అత్యధికమగును. అందరు చెప్పండి. యాక్చువల్గా కొద్దో గొప్ప బహుమానం ఉంటుంది అనుకున్నాడు, కానీ కొద్దో గొప్ప కాదు, అత్యధికమైపోద్ది బహుమానం అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బహుమానము అత్యధికమైపోవడానికి కారణం ఏంటి? అబ్రాం గారు ఏం చేశారు? 3 ముఖ్య పాయింట్లు. ఓకేనా? దేవుడే స్వయముగా అబ్రాము వద్దకు వచ్చి, నాన్న నీ బహుమానము అత్యధికమైపోద్ది అన్నారు. ఏం చేశాడు కనుక అని అంటే, ఒకటి ఒక్క ఆత్మ కోసం ఒక యుద్ధమే చేశాడు. అనండి, తన వద్ద నుండి వెళ్ళిపోయిన వాడి కోసం, నీవు లేకపోయినా బ్రతకగలను అనే ధీమా కలిగిన వాడి కోసం మొదటి ఎంపిక నీవో చేసుకొని, అన్నా నువ్వు ఏది కోరుకుంటే అది నీదే, నువ్వు విడిచిపెట్టింది నాదంటే. అలా కాదు నాన్నగారు, మీరు తండ్రి వంటి వారు, నాకు అన్నీ చేసినవారు, నేను వదిలేసింది మీరు తీసుకోవటం తప్పది. నేను వెళ్ళాను అలా. పోనీ వెళ్ళే కాడికి వచ్చిన అన్నగారు మీరు తీసుకోండి, మీరు వద్దనేది నేను తీసుకుంటాను అనాలా? నచ్చింది వాడికి సెలెక్ట్ చేసుకొని పొలమని వెళ్ళిపోయాడు. ఏనాడు వెనక్కి తిరిగి చూడలేదు. ఆ సొదొమలో దుర్మార్గుల కామ వికార చేష్టను బట్టి నీతిగల తన మనసు నొప్పించుకొని బతికాడు తప్ప, ఇది మనకు తగిన ప్రదేశం కాదని సింధూర వనానికి, మమ్రియకు, హెబ్రోనికి, అబ్రాము గుడారానికి తిరిగి రాలేదు. ఎవరిని ఆశ్రయించాడో, ఏ రాజు పంచన చేరాడో ఆ రాజుగారిని ఎత్తుకుపోయాడు. అవతల రాజులు వచ్చి వాళ్ళతో పాటు వీడు కూడా చెరపట్టు పడిపోయాడు. అప్పుడు ఎవడైనా ఏమంటాడు? తగిన శాస్తి జరిగింది. అలాగే ఉంటుంది. సహవాసానికి దూరం అయితే, దైవశక్తుడు దూరం అయితే, ఆత్మీయతండ్రి దూరం అయితే, దైవజనుడు దూరం అయితే ఎలా ఉంటుంది? ఇప్పటికైనా తెలిసి వస్తుంది. అడిగి తప్పైన కుమారులు తిరిగి వస్తే చేర్చుకుందాం, లేకపోతే ఆడైపోతాడని కూర్చోవచ్చు. అసలు అమ్మో నా కుమారుడు చెరపట్టబడ్డా, నా తమ్ముడు చెరపడ్డాని తన ఇంట పుట్టి అలవర్చబడ్డ 318 మందిని వెంట పెట్టుకోవాలి. కదరులో ఏమను చంపి ఆ రాజులను హతము చేసి వారిని విమోచించి
వారిని క్షేమంగా కాపాడు. నెంబర్ 1, నశించిపోయే ఆత్మల కోసం, చల్లారిపోయిన వారి కోసం, వెనకబడిపోయిన వారి కోసం, దిగజారిపోయిన వారి కోసం, అవసరమైతే ఒక్క ఆత్మ కోసం తన సర్వశక్తులు ఒడ్డి ఒక పోరాటం చేశాడు. నెంబర్ 1. నెంబర్ 2, అంత పోరాటంలో యుద్ధ నీతి ప్రకారం గెలిచిన వాడు ఓడిపోయిన వాడు సొత్తులు తీసుకునే హక్కులు ఉన్నాయి. తీసుకోకుండా వచ్చేస్తుంటే అతడే వచ్చి చేతిలో పెట్టబడి నాకు వద్దులే అన్నాడు సింపుల్గా. కానీ యుద్ధం చేశారు కదా, ఇది మీ హక్కు కదా అంటే అంటాడు వద్దులే. అదేమిటి అంటే ఆయన మనస్సులో ఏంటి తెలుసా, నేను ఈ సంపద కోసం, ఈ ఆస్తి కోసం, ఈ దోపు సొమ్ము కోసం ఈ యుద్ధం చేయలేదు, మా తమ్ముడు కోసం చేశాను. వాడు చెరపట్టు పడ్డాడు. వాడు విమోచించబడాలనే తాపత్రయం తప్ప ఇంకో అపేక్ష ఏమి నాకొద్దు. 1, కష్టపడ్డాడు. 2, ఫలితం తీసుకోలేదు. అయినా అంతకుముందు తనకున్న కష్టార్జితంలో ఆయన దశభాగం ఇచ్చాడు. వీర విజయముతో తిరిగి వస్తున్న అబ్రహామును ఎవరు ఎదుర్కొన్నారు? మెల్కీసెదెకు ఎదుర్కొన్నాడు. షాలేము రాజు ఎదుర్కొని అతనికి రొట్టె ద్రాక్షరసం ఇస్తే టక్మని దశభాగం ఇచ్చాడు. చాలామంది ఏమనుకుంటారంటే యుద్ధంలో కొట్టుకొచ్చాడు కదా సంద ఇచ్చేసాడని. ఆ యుద్ధంలో కొట్టుకుందని తీసుకోలేదు అసలు. బతిమాలు ఇచ్చిన వద్దన్నాడు. అంటే ఇది ఎక్కడ అమౌంట్? తన వ్యక్తిగత కష్టం, తన కుటుంబ వ్యవసాయం, తనకున్న ఆస్తి ఏదో, అందులో దేవుని భాగం రిజర్వ్ చేసుకుని జాగ్రత్త దగ్గర పెట్టుకున్నాడు. మెల్కీసెదెకు వస్తాడని ఎదుర్కొంటాడు, ఇవ్వాల్సి వస్తాడని అన్ని ముందు ఊహించలేదు కదా, దర్శనంలో దేవుడు చెప్పలేగా, బయలుపరచలేదుగా. దేవుని భాగాన్ని దేవుని కోసం కేటాయించి సిద్ధంగా పెట్టుకున్నాడు. ఈ దోపు సొమ్ములోంచి ఇవ్వాలనుకోలేదు. కష్టపడ్డామండి, ఆ మాత్రం మాకు హక్కు ఉంది, అయినా వద్దండి, నేను యుద్ధం చేయాలని, ఆ దోపు సొమ్మును తీసుకోవాలని నాకు హక్కు ఉందని వీటి కోసం రాలేదు. మా తమ్ముడు చెరపట్టబడ్డాడు, వాడు విడిపించాలంటే నాకు ఇంకేం అక్కర్లేదు. చిత్రం ఏంటంటే తన కష్టానికి ప్రతిఫలం తీసుకోవడానికి ఇష్టపడిన వ్యక్తి దేవునికి ఇవ్వడానికి ముందుకున్నాడు. అంటే ఇన్కమింగ్ తలుపులు వేసేసాడు, అవుట్ గోయింగ్ తలుపులు ఎత్తలేదు. ఎంత కష్టం అండి. కష్టమే అంటాం కూడా కష్టంగా ఉంది మీకు, ఎందుకంటే ఫైనాన్షియల్ మ్యాటర్ కదా. మనకున్న ఆదాయమును వద్దనుకోలేము, మనం ఇచ్చేదాన్ని కొంచెం కంట్రోల్ చేసుకుందాం, జాగ్రత్త పడదాం, సహజం ఎవరికైనా అనిపిస్తుంది. ఏమన్నా దొంగ సొత్తు మన కష్టార్జితం అండి, నెలంతా కష్టపడ్డాం, పని చేసాం, అది వాడు దయాదాక్షిణ్యం కాదు, అది మన కష్టం. అది ఎందుకు హక్కు ఉండదు, దాని ఎందుకు గౌరవం ఉండదు? ఉంటుంది. అది డబ్బు అంటే ఒక కరెన్సీ నోటు, కాగితం మొక్క కాదు, అది నీ కష్టం, నీ 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 సమయం, నీ తెలివి, నీ ప్రయాస. తేరగొచ్చేతనే బోడుగుండా అని చెప్తారేదా, ఊరినే రావు డబ్బులు ఎవడికని. ఎవరో పెద్ద మనిషి పాపం, నా పేరు గుర్తు, పేరు తెలీదు, కిరణ్ కుమార్ కదా. అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళని, షారూఖ్ ఖాన్ లాంటి వాళ్ళతో అడ్వర్టైజ్మెంట్లు చేయించుకొని కోట్లు ఇస్తారు. వాళ్ళకి మనోడు వచ్చా చేతులు కట్టేసుకొని మొత్తం కోట్లు మిగిలించాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వన్ ఆఫ్ ద లీడింగ్ బిజినెస్ బ్రాండ్ అంబాసిడర్ లేడు మనోడే. శుభ్రంగా తలస్నానం చేసి చేతులు కట్టుకొని ఫోటో తీసుకొని పెద్ద పెద్దలను పక్కనెట్టాడు, వేసి రక్తం వేయించాడు. నాకు అసలు ఆ విషయంలో చాలా నచ్చుతాడు మనిషి. డబ్బులన్నీ వాళ్ళకి ఇచ్చేస్తే తప్ప, వాళ్ళు పలికితే తప్ప, ఇంకెవరైనా నుంచుంటే తప్ప, సెలబ్రిటీ స్టేటస్ ఎవరన్నా ఇలాగంటే తప్ప పని అవ్వదు అనుకునే మూమెంట్లోంచి సగటు వ్యాపారస్తుని బయటికి తీసుకొచ్చాడు. ఏమక్కర్లేదు, మనం తిప్పలేదో, కష్టపడితే యథార్థం ప్రయాసపడితే అంత కొంత ఉంటుంది అన్న ఫీలు సగటు వ్యాపారికి రప్పించాడు. మనం ఎలా చచ్చిపోయినా పర్లేదు, ₹10 ఎమ్మడోపోయినా బిస్కెట్ ఇంకా కొనపోయినా ముందు పిండి ఎప్పుడే కలిపినప్పుడే అని పొట్టే ఎట్టాలి, 10 లక్షలు ఇచ్చేయాలి అనే ఫార్ములా చేరిపేశాడు. చిన్న చితగా వ్యాపారస్తులు ₹1,00,00,000 ఉపకారం చేసి పెట్టాడు పెద్ద మనిషి. అదే
తను కష్టపడినప్పుడు తన ప్రతిఫలం ఆశించడం తప్పు లేదు. ఆశించకపోయినా వాళ్ళే తెచ్చుకొచ్చి ఇస్తే తీసుకోవటంలో అసలు ఏ యొక్క ఆక్షేపణ లేదు. నేను ఇట్ల కోసం రాలేదు, నా తమ్ముడు చెరపట్టుబడ్డాడు విడిపించాను, చాలా నాకు ఇంకేమొద్దు అంటే ఏ చిన్న పని చేసినా ఏ చిన్న ప్రయాసపడ్డా దానికి వెంటనే ప్రతిఫలం వచ్చేయాలని తునమో పనమో సమర్పయామి ఈ బాపతి బుద్ధులేవు లేవు. మాకు ఒకడు ఉండేవాడు భక్తుడు, మా నాన్నగారి సంఘంలో లీటర్ పాలు తెమ్మంటే 30 లీటర్ తెచ్చేవాడు. పావు లీటర్ అంటే నేను తెచ్చుకున్నాను వాడు అంటే పావు లీటర్ కాదు, మాంసం తెమ్మన్నా కేజీ డబ్బులు ఇస్తే పావు కేజీ తెచ్చుకుంటాడు. భూమి దాడికి మించిన కమిషన్ ఏజెంట్ ప్రపంచంలో ఇవ్వలేడు. కేజీ పావు కేజీ లాగా అవుతాడు. ఆడేవాడండి బాబాడు. ఏసులోపై దశంభాగం చాలా ఉన్నాడు పాతికేడికి. ఉంటారు కొంతమంది ప్రతిఫలాపేక్ష లేకుండా చిన్న పని కూడా చేయరు. అలాంటి వాళ్ళందరికీ విరుద్ధం అబ్రాం గారు. ఒక ఆత్మ కోసం ప్రయాసపడి నాకేం ప్రతిఫలం అక్కర్లేదు. వాడు ఒకప్పుడు మంచిగా ఉండేవాడు, చల్లారిపోయాడు, సహవాసం దూరం అయిపోయాడు, ఎండిపోయినట్టు అయిపోయింది వాడు బతుకు. వాడు విమోచించబడాలి, వాడు మళ్ళీ విడిపించబడాలి. వాడు బంధకాల్లో చర్లబడి నేను చూడలేను. నా చేతిలో ఇంతమంది ఉన్నారు, మేమందరం ఒక టీముగా వెళ్ళి కష్టపడి ప్రయాసపడి శత్రువుని ఓడించి వాడిని మరలా మొదటి క్షేమస్థితికి తీసుకురావాలి. దానికి మాకు ప్రతిఫలం అక్కర్లా. ఆడు సంఖ్యలోంచి బయటపడటమే మన ప్రతిఫలం. ఇలాంటి మనసును చూసి నేను అంటాను, దేవుడు ఉండలేకపోయాడు సార్ పరలోకంలో. అసలు నేను ఉండలేకపోయాడు పరలోకంలో, వచ్చేసాడంతే, వచ్చేసాడు. వచ్చేసి భూమి మీద నూతన నిబంధన కాలంలో పరిచయం చేయబడిన రొట్టె ద్రాక్షారసాన్ని కొన్ని వేల సంవత్సరాల ముందే పట్టుకొచ్చేసి నాన్న ఇట్రా అని చేతులు పెట్టేశాడు. అలా తర్వాత ఎవరికి వెళ్ళలేదు, ఇంకా మన కొత్త నిబంధనలు యేసుప్రభువే. అంటే ఎంత దేవునికి తృప్తి కలిగితే, ఎంత సంతోషపడిపోతే మనోడికి ఇచ్చేవలసింది అని పట్టుకొచ్చి ఇచ్చేసాడంటే ఎంత దేవునికి ఆనందం కలిగి ఉంటుందండి. నేను అన్నాను, నశించిపోయే ఆత్మల కోసం, ఒక్క ఆత్మ కోసమైనా నువ్వు నిస్వార్థంగా యథార్థంగా ప్రయాసపడితే యేసు రక్తమే జయం. దేవుడే దిగి వస్తాడు, నడిచి వస్తాడు, మాట్లాడతాడు, బహుమతి ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. ప్రతిఫలముగా ఏదైనా ఇవ్వబోతే వరకు నాకేం అక్కర్లా, ఈ ప్రతిఫలం కోసం రాలేదు, ఆత్మ రక్షించబడితే చాలా. అలాగ నువ్వు అన్నావు చూసావు, ఇంక దేవుడు ఉండలేకపోయాడండి పరలోకంలో. యెహోవా వాక్యం అబ్రాముతో వచ్చింది, ఏంటయ్యా నీ బహుమానం అత్యధికమైపోతుంది. ఆమేన్. యాక్చువల్గా ప్రైజ్ మనీ 10,000 అనుకున్నాం, కానీ నీకు ₹1,00,000 ఇచ్చేవలసింది అని దేవుడు అన్నాడు. నువ్వు ఈ 10,000 కూడా నాకు అక్కర్లేదులే బాబు అని చెప్పేసి నీ జీవితమే పనంగా పెట్టి వ్యయమైపోయి ప్రయాసపడి ఆత్మ కోసం ఈ ప్రయత్నంలో నేను చనిపోయినా పర్లేదు కానీ మా వాడు కాపాడబడాలని నువ్వు అంత త్యాగంతో ప్రయాసపడ్డావు. యాక్చువల్ ప్రైజ్ మనీ ₹10,000. నీ నిస్వార్థ పరత్వాన్ని చూసి నీకు 10,000 కాదు ₹1,00,000 ఇచ్చా అన్నట్టు అంతే. అబ్రామా నీ బహుమానం అత్యధికమగును. ఆమేన్. ఇదంతా చేసిన క్రియ కాదు, మనసుకి చేసిన క్రియ కాదు. దేనికి? ఏ మనసుకి? ఒకడు చల్లారిపోయాడు, ఒకడు పతనం అయిపోయాడు, ఒకడు దిగ్గజారిపోయాడు, లోకల్లోకి వెళ్ళిపోయాడు, వాడిని రక్షించుకోవాలి అన్న మనసు ఉంది చూసావు. వాడి కోసం ప్రాణాలకి తెగించి ఒక యుద్ధమైనా చేయాలనే తాపత్రయం ఉంది చూసావు. దానికోసం నీకు కలిగిన సమస్తమైన పరిచేస్తులందరినీ వాడేవు చూసావు. ఇంత జరిగిన తర్వాత నువ్వు కోరకపోయినా వాళ్ళే ఇచ్చినా వద్దన్నావు చూసావు. మురిసిపోయాడు యేసుప్రభు, పడుకొచ్చి ఇచ్చాడు. ఆమేన్. నశించిపోయే ఆత్మల పట్ల, చల్లారిపోయిన వారి పట్ల, దిగజారిపోయిన వారి పట్ల నీకున్న భారం, వారిని రక్షించుకోవడానికి నువ్వు చేసే పోరాటం, ప్రతిఫలముగా ఫలితాన్ని ఆశించకపోవడం, ఇలాంటి లక్షణాలు ఉంటే నీ బహుమానానికి ఢోకా లేదు. కాదు, బహుమానం రెట్టింపు అయిపోద్ది, అత్యధికమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బహుమానం ఎవరికి? అలా చూస్తారేంటి అలాగా? చెప్పండి, అడిగింది మిమ్మల్ని. నశించిపోయే ఆత్మలకా? చంపేశారా బాబు భలే ఊరుగా. నశించిపోయే ఆత్మల కోసం, ప్రయాసపడే వారి కోసం, పోరాడే వారి కోసం, ప్రతిఫలం ఆశించని వారి కోసం, అయినా బలవంతంగా ఇచ్చిన వదిలేసి వదిలేసే వైరాగ్యం ఉన్నవాడి కోసం
దేవుడు మాట్లాడుతున్నాడు, బహుమానం అత్యధికమైపోద్ది. దేవునికి మహిమ కలుగునుగాక. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం. బైబిల్ కొత్తగా చదువుతున్న వారి కోసం, దేని తర్వాత ఏ పుస్తకం ఉంటుందో అని కంటదాగా గుర్తుండే అంత స్థితి లేని వారి కోసం ఆ ఫింగర్ టిప్స్ బైబిల్స్ని తయారు చేసింది బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా. ఇంకా ఇది తడుముకునే పని ఉండదు, ఆ పేర్లు ఉంటాయి పక్కన, దాన్ని అలా కట్టుకుంటే అది దొరికేస్తుంది. మీకు 66 పుస్తకాలు వరుసగా కంటదా గుర్తుండే అంత విషయం లేకపోతే అవి కొనుక్కోండి, పరుగు పోహన ఉంటుంది. ఎందుకంటే ఇందాక ఒక ఆరాధనలో ఈ యెహోషువ అంటే మొదటి యోహాను పత్రిక తర్వాత ఎతికేస్తుంది ఒక పిల్ల. నేను చెప్పిన యెహోషువ చాలా పెద్దోడమ్మా, ఎక్కడో సబ్ జూనియర్లు ఎదుగుతున్నావు నువ్వు, ఇక్కడ యేసురక్తం అక్కడ పెద్ద పెద్ద సీనియర్ పెద్ద మనిషి అక్కడ. ఎక్కడ మొదటి యోహాను పత్రిక తడివేస్తుంది. ఏహో యోహో యోహో ఈ చుట్టుపక్కలే ఉంటుందని లెక్కేసింది ఆ పిల్ల. సాయంత్రం కల్లా 66 పుస్తకాలు చెప్పకపోతే రేవెట్టుతుందని చెప్పి వచ్చాను. సందేహం ఏం లేదు, దేవునికి స్తోత్రం. ఆ స్కూల్లోనే మేము 10 పుస్తకాలు చదివేస్తారా? 95 మార్కులు 85 మార్కులు వచ్చేస్తాయా? ఇక్కడికి వచ్చేపాటికి 66 పుస్తకాలు కాదు కాదు అట్ల పేర్లు చిచ్చి. అసలు ఏ పత్రిక ఎన్ని అధ్యాయులు ఉండాలో కూడా గుర్తుండాల్సిన వ్యవహారం కదా మనది. అసలు ఆ పత్రికే గుర్తు లేకపోతే, ఇందాక హెబ్రీ పత్రిక 35 అనగానే మీరందరూ ఎలా చూశారు? 35 లేవు కదా, ఆ మాత్రం ఉండాలి కదా. అది కానీ 51 అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు, 50 ఉన్నాయి. కొంచెం దగ్గరకు వచ్చే కన్ఫ్యూజ్ అవ్వకూడదు. అధ్యాయాలు కరెక్ట్ నా సాధన ఎలా ఉంటుందంటే, అది కన్నా 50 ఉన్నాయి కాదు, 50లో 1 ఏముంది 2లో ఏముంది, అలా 50 దాకా గుర్తుండాలి. కనీసం అధ్యాయానికి ఒక్క మాట గుర్తుండాలి. లేకపోతే నన్ను నేను కొట్టేసుకుంటాను, నాకు మెంటలో చేస్తుంది. పనికి మాలిసాడు, ఇదా బతుకు అనిపిస్తుంది. సీక్వెన్స్ తేడా రాకూడదు. ఎందుకంటే పొద్దున్నలే అదే పని కదా, ఆ మాత్రం గుర్తు లేకపోతే మరి ఇంకెలా కుదురుతుంది? ఆ ఇన్సిడెంట్స్ అలా గుర్తుండాలి. మొదటి దినం, రెండో దినం, ఓకే, మూడో దినం, మూడో దినం సృష్టి, 24 వచ్చిన ఉండదు, 24 కదా, 6వ దినం వచ్చేస్తుంది కదా, అలాగే ఉంటుంది. 8లో 9లో చూసుకో, అంత ఉండాలి ఐడియా ఆ పేజీ మీద. ఎలాగ వస్తుంది? రోజు చదువుకుంటూ వస్తుంది. దాని పెద్ద పని ఏముంది? దానికి ఏమైనా పెద్ద తపస్సు బీభత్సం ఉంటుందా? నీకు బైబిల్ మీద ప్రేమ ఉంటే, నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే, రోజుకు 1 గంట అయినా, 24 గంటలు వస్తున్నానా, 1 గంట అయినా చదివితే, 1 గంట అయినా వస్తే చాలు. నువ్వు ఆ గంట కూడా చదవకుండా క్యాలెండర్కి అంకితం అయిపోయినటువంటి అత్యంత బలహీనమైన, కోమాలో ఉన్న, ఐసీయూలో ఉన్న, వెంటిలేటర్ మీద ఉన్న క్రైస్తవుడు అయితే నేనేం చెప్పలేను. 24 గంటలో గంట ఇవ్వకపోతే నువ్వు వెంటిలేటర్ మీద ఉన్నోడివే. ఎప్పుడొకప్పుడు ఎందుకన్నా మంచి శుద్ధీకరించుకొని సిద్ధపడి ఉండు. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొని చున్నానంటే, కన్ను మూస్తే కన్ను తెరిస్తే ఆ పాట పాడుకోవచ్చు. దేవుడికి స్తోత్రం, మీకు వందనాలు. మరి దేవుడికి స్తోత్రం అంటే అల్లుడు అన్నారు, మరి వందనాలంటే పెద్దగా చెప్పట్లేదు ఈ మధ్య. ఎందుకో మీరు, నేను కూడా పెద్దగా ఇబ్బంది పడే మనిషినేం కాదు, అడిగి మరీ చెప్పించుకుంటాను. నాకు వాడు వందనాలు చెప్పలేదండి, ఏం ఫీల్ అవ్వను, చెప్పునానా అని అడిగి నేనే ఆడికి వందనాలు చెప్పి మళ్ళీ ఆడితో పలికించు. నాకు ఇబ్బంది ఏమి లేదు. నా పిల్లల దగ్గర నాకు రోషం ఏముంటుంది? సైతాన్ గారి మీద రోషం ఉంటుంది, కానీ మీ మిత్తమే ఉందట. యేసు రక్తం చేయము. స్తోత్రం చెప్పండి. అంటే వందనాలు చెప్పడాడు ఏంటంటే చచ్చి ఏముంది, ఏమన్నా శత్రువు అయితే కోప్పడాలి, మన పిల్లలే కదా. దేవుని స్తోత్రం. మీ అందరికీ
ఇందాక నేను చెప్పినా చెప్పలేదు, వాళ్ళు చెప్పకముందే చెప్పారు. బాకీ తీరిపోయింది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వందనములు చెప్పుట బైబిల్లో అపోస్తలులు మనకు నేర్పిన సంస్కారం, వాక్య క్రమం. అది అర్థమైందా? అదొక అనవసర అడ్డగోలు వ్యవహారం కాదు. వందనములు చెబితే నీ వందన వచనము విని నా గర్భములోని శిశువు గంతులు అంటే ఆ శిశువుకి 6వ మాసం పిండానికి ఏమైనా తెలుసా? అంటే ఆ స్పందన ఎవరిది? పరిశుద్ధాత్మ. నువ్వు వందనాలు చెప్తే స్పందించే దేవుని పరిశుద్ధాత్మ. అంత విలువైన విషయం అది. అమాయకంగా ఏదో అదొక దట్స్ క్రిస్టియన్ ట్రెడిషన్ ఎవరికా అని మళ్ళీ మాట్లాడతా. అది పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రతిస్పందన. ఆమేన్, హల్లెలూయా. రెండవ మాట హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 24-25 వచనాలు కలిసి ఉంటాయి, చదివేయండి అంతే. అందరూ తెంగరోడు అమాయకుడు పాపం తెలియదు అనుకుంటున్నారు. కాదు కాదు కాదు, టార్గెట్ ఇంకా పెట్టాడంట.